మిమ్మల్ని రేపు తప్పకుండా అన్ని ఎలక్షన్స్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మెడల్లో ఉంచుతాము, మీరు మెడలో ఉంచే అవసరం లేదు. ప్రజలు చూస్తున్నారు ఎవరు మెడలో ఉంచాలని చెప్పేసి. మీరు నిజంగా ఒక్క మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 2 సంవత్సరాల్లో ఏ అంశంలో మీరు ప్రజలకు మంచిగా చేశారని చెప్పేసి. ఈరోజు పేపర్లో వచ్చింది, రహదారిలో దాదాపు ఈ ఒక 10వ ప్లేస్లో ఉన్నాం యాక్సిడెంట్లు అయితేనే. వానలు పడితే ఎలక్ట్రిసిటీ షార్ట్లు చనిపోతూ ఉన్నారు. మీ జిహెచ్ఎంసీ పనిచేయట్లేదు, మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, మీ రోడ్ సేఫ్టీ పనిచేయట్లేదు, మీ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు షార్టేజెస్తోని. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అని చెప్తా ఉన్నాను. మొత్తం తెలంగాణలో అడ్మినిస్ట్రేటివ్ పారాలిసిస్ వచ్చేసింది. ఇది ఇక్కడ పరిపాలన పక్షవాతం వచ్చింది. పరిపాలన పక్షవాతం ఈరోజు తెలంగాణలో ఉంది. కాబట్టి ఈ పాలసీ పారాలిసిస్ ఒకటి ఉంటుంది. పాలసీ పారాలిసిస్ ఆల్రెడీ కాంగ్రెస్కి ఉంది, కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పారాలిసిస్ ఇన్ తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్ షుడ్ వేకప్. తెలంగాణ సేవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తీసుకువచ్చింది మనం నియామకాల కోసం, నీటి కోసము. ఆ నియామకాలు సరిగ్గా చేయట్లేదు. కోట్లు మరి చివాట్లు పడతా ఉన్నాయి. పాపం సెలెక్ట్ అయిన వాళ్ళు ఏడుస్తున్నారు, సెలెక్ట్ కారంలో ఏడుస్తున్నారు. వాళ్ళ బాధ ఎవరికి పడతారండి? ఇద్దరు చూడాల్సిన అవసరం ఉన్నది. ఈక్విటబుల్ జస్టిస్గా ప్రకారం మనం చూస్తే ఇదంతా కూడా లోపం అంతా కూడా ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థ సంస్థది. టీఎస్పీఎస్సీ పేరు మీద ఒకేమో పేపర్ లీకేజ్ గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో హోప్ బ్రేకేజ్, ఆశాభంగం. అటు పేపర్ లీకేజు, ఇటు హోప్ బ్రేకేజ్ రెండు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి కొద్ది కూడా సెన్సిటివ్నెస్ లేదు. టైంకి పరీక్షలు పెట్టరు. జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తుంది బీజేపీ. వాళ్ళు కూడా చెప్పారు పెడతామని, అనౌన్స్ చేస్తారు, కానీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఈజ్ వితౌట్ ఎనీ గ్రూప్ 1 ఆఫీసర్స్. ఆ రోజు గత ప్రభుత్వం ఏపీఎస్ ఎగ్జామ్ కరెక్ట్గా టీఎస్పీఎస్లో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ పెట్టుంటే పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పార్టీకాలం మనకు కన్ఫర్డ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ మన రాష్ట్రాలు ఉంటుండే. దే ఆర్ నాట్ కండక్టెడ్. లాస్ ఎవరికి? తెలంగాణకు, తెలంగాణ యువతకు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ఒక నష్టం జరిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఈ యొక్క దీంట్లో. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, భవిష్యత్తు తెలంగాణ యువతది. ఆ యువత గురించి మీరు ఆలోచించండి. ఇండస్ట్రీస్ నిర్మాణం చేయండి. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉద్యోగాలు రావట్లేదు. వాట్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్ యూ ఆర్ డూయింగ్? కాంగ్రెస్ పార్టీ హాస్ అటర్లీ ఫెయిల్డ్. రూరల్ సెక్టార్లో ఫెయిల్డ్, అర్బన్ సెక్టార్లో ఫెయిల్డ్. కేవలం పేపర్ల స్టేట్మెంట్లకు ఒకటి, ఢిల్లీకు రానుపోను ఒకటి, దావోస్ లాంటి ప్రాంతాల్లో పోయి ఇన్ని వేల కోట్లు తీసుకోవాలని చెప్పడం మాత్రమే. కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చింది 0. మళ్ళీ 0 ఇచ్చే మళ్ళీ కేంద్రం మీద ఏడుస్తారు. ఇది పొరపాటు. ఇది యు క్రియేట్ యువర్ రెవెన్యూస్. కాబట్టి నేను నిజంగా ఈరోజు బాధ అనిపిస్తూ ఉంది. విద్యార్థుల ఒక బాధ చూస్తూ ఉంటే, రైతుల ఒక బాధ చూస్తూ ఉంటే, ఇది నేను చెప్పాల్సింది. ఇది టోటల్ కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ఫ్రంట్ అని చెప్పేసి నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను. మై సైడ్ కాళేశ్వరం కూడా ఓల్డ్ అయిపోయినాయి. కాళేశ్వరంలో కూడా సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొట్టమొదలు పెట్టేసి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్, ఇంక 2 బ్యారేజ్లు వచ్చి, అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక యాంగిల్లోనే ఈరోజు ఘోష్ కమిషన్ కానీ వీళ్ళ సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టారు. కానీ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఒక ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ చేయాలి అని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఓన్లీ మీగర్ పార్ట్, అంటే 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు వరకు. కాబట్టి మిగతా కూడా ఏమి ఉండాలి? స్కోప్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏదైతే దాని ఒక యాంగిల్, దాని పరిధి ఏది ఉందో ఆ పరిధి పెంచాలి. మేడిగడ్డ వరకు, ఇంకో డ్యామ్ బ్యారేజెస్ వరకు 3 ఉన్నాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఒకటి రెండోది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కరప్షన్, మూడోది మెయింటెనెన్స్. ఈ మూడిట్లో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎంటైర్ ప్రాజెక్ట్ని చేయాలి. ఒక బ్యారేజ్ను ఇంకో బ్యారేజ్ చేయడం కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఒక బ్యారేజ్ విషయంలో మాట్లాడారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా ఉంది కదా దాంట్లో. హౌ మచ్ ఇట్ ఇస్ గివెన్, ఎంత తెలంగాణ హెల్ప్ అయింది ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత కూడా, ఎన్ని ఎకరాలకు సాగు వచ్చింది,
ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎంతవరకు యూస్ఫుల్ అయినాయి, యూటిలిటీ ఏముంది, ఇవన్నీ కూడా బయట చెప్పాలని చెప్పేసి కూడా బయట పెట్టాలి. దీని మీద మాట్లాడుతూ మరి ఇవన్నీ ఇప్పుడు వారు నేను ఇంతకుముందు ఆ స్కీమ్స్ చెప్పినప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఇంకా రావడం 4,000 అన్నారు. రిటైర్మెంట్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీకు 18 నెలల నుంచి వాళ్ళకు పెన్షన్స్ రావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. బెనిఫిషరీస్కు వాళ్ళకు రావాల్సినటువంటి ఏవైతే వికలాంగులకు సంబంధించినటువంటి ఒక బెనిఫిట్ అయితే ఏంది, లేకుంటే వృద్ధాప్యాలకు రావాల్సిన మంత్లీ బెనిఫిట్స్ అయితే ఏంది, బంగారం తులం బంగారం పెళ్లి ఇవ్వటం ఏది, ఇవన్నీ కూడా మర్చిపోయి ఇవన్నీ అడిగి నేను మెయిన్గా నేను కాన్సన్ట్రేట్ ఆన్ 2-3 సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా ఆలోచిస్తే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మొత్తం తడాకలు తీయాల్సి వస్తుంది వాళ్ళది. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఆల్ దోస్ ఇష్యూ. థ్యాంక్ యూ.